హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ముఖ్యమైన 3 ప్రశ్నల కోసం చెప్పదలుచుకున్నాను. అది ఒకటి, మనం ఏదైనా పని చేయాలంటే ఏ సమయంలో చేయాలి, అంటే సరైన సమయం ఏంటి, అలాగే అసలు మంచి పని అంటే ఏంటి. మూడోది, మనకి ముఖ్యమైన మనుషులు ఎవరు. ఈ 3 ప్రశ్నల గురించి చెప్పే ముందు ఒక విషయం చెప్తాను. లియో టాల్స్టాయ్, ఈయన ఒక రష్యన్ రచయిత, మంచి ఫిలాసఫరు. ఈయన 1828లో పుట్టాడు, 1910లో చనిపోయాడు. ఈయన చిన్నపిల్లలకు సంబంధించిన చాలా కథలు చెప్పాడనమాట. ఈ కథల్లో అద్భుతమైన ఫిలాసఫీ ఉంటుంది. అందులో ఒకటి ఈ 3 ప్రశ్నల కథ. ఈ కథ ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించింది అప్పట్లో. లియో టాల్స్టాయ్ ఈ 3 ప్రశ్నలకి ఒక అద్భుతమైన కథ ద్వారా మనకి సమాధానాలు తెలియజెప్పాడనమాట. ఆ కథ గురించి ముందు నేను చెప్తాను. కథ పేరు 3 questions, 3 ప్రశ్నలు. ఈ కథలో ఏంటంటే, అనగనక ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారు మనసులో 3 ప్రశ్నలు అతన్ని వేధించేస్తుంటాయి. ఆ 3 ప్రశ్నలు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, అసలు సరైన పని అంటే ఏంటి, పని చేయవలసిన ఏ సమయంలో పని చేయాలి, ముఖ్యమైన మనుషులు ఎవరు. ఈ 3 ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పేవాడి కోసం ఆయన వెతుకుతుంటాడు. రాజుని సంతృప్తిపరిచే విధంగా సమాధానాలు చెప్తే అలాంటి వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తానని రాజ్యం అంతా ప్రకటిస్తాడు. దాంట్లో భాగంగా చాలామంది చాలా ప్రాంతాల నుంచి వస్తారు, చెప్తారు, కానీ రాజు సంతృప్తి చెందడు. ఆ సమయంలో ఒకరోజు మంత్రి గారు వచ్చి, సార్, ఒక సన్యాసి ఉన్నాడు, ఒక అడవిలో ఉంటాడు, ఆయన మీ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పగలడు, మీరు వెళ్ళి ఆయన్ని కలిస్తే చెప్తాడు, అది కూడా మీరు ఒంటరిగా వెళ్ళాలి, ఆయన ఎవరితోనూ మాట్లాడు, మీరు సాధారణ మనిషిలాగే వెళ్తేనే ఆయన మాట్లాడతాడు అని చెప్తారు. అయితే దానికి రాజుగారు అంటారు, అరే, నేను వెళ్తే నాకు సెక్యూరిటీ ప్రాబ్లం కదా, నేను ఒక్కడిని ఎలా వెళ్ళగలుగుతాను అంటాడు. లేదు, ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, మీ అంగరక్షకుల్ని కొంచెం దూరంలో ఉంచుతాను, ఆ ఏరియా అంతా ముందు సర్వే చేసి మన సైన్యాన్ని పెడతాను, మీకేం ఇబ్బంది లేదు, మీరు వెళ్ళండి అంటే అని ఆ ఏర్పాట్లు అన్నీ చేస్తారు. దాంతో రాజుగారు బయలుదేరి అడవిలోకి వెళ్తాడు. వెళ్ళేటప్పటికి ఆ సన్యాసి, ఒక 70 ఏళ్ళు ఉంటాయి, మొక్కలకి కలుపు తీయడం కోసం నేల తవ్వుతూ ఉంటాడు. రాజుగారు వెళ్తారు. రాజుగారిని చూసి అతను నవ్వుతాడు, పలకరిస్తాడు. అప్పుడు వెంటనే రాజుగారు, అయ్యా, నాకు ఈ 3 ప్రశ్నలు ఉన్నాయి, నన్ను వేధిస్తున్నాయి, ఈ 3 ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పగలరని నాకు చెప్తే నేను వచ్చాను, ఈ 3 ప్రశ్నలకి నాకు కొంచెం సమాధానాలు చెప్పండి అని అడుగుతాడు. దాంతో ఆయన ఏమీ మాట్లాడు, ఆయన పనిలో ఆయన ఉంటాడు. అలా కాసేపు రాజుగారు వెయిట్ చేస్తుంటాడు. తర్వాత మళ్ళీ కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ అడుగుతాడు. అయినా సరే ఆయన పనిలో ఉంటాడు. పాపం అలిసిపోతాడు. సో రాజుకి అది చూసి రాజుకి జాలి కలిగి, మీరు కూర్చోండి, నేను తవ్వుతాను, నేను కలుపు తీస్తాను, నేను తవ్వుతానని చెప్పి ఆ పలుగు పార తీసుకొని రాజుగారు చేస్తాడు ఆ పని. ఈలోగా కొంచెం చిమ్మ చీకటి పడుతుంది. ఆ దగ్గరలో పొదల్లోంచి ఒక శబ్దం వస్తుంది. అరే, ఏంటని చెప్పి చూసేటప్పటికి ఆ పొదల్లోంచి ఒక మనిషి వస్తాడు బయటికి. తన కడుపులో చాకు ఒకటి దిగబడి ఉంటుంది, రక్తం పోతుంది బాగా. సో రాజుగారు వెంటనే దగ్గరికి తీసుకొని వచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి, సన్యాసి దగ్గర ఉండే ఆ టవల్ తీసుకొని ఆ గాయాన్ని శుభ్రపరిచి, అది రక్తం కారిపోకుండా ఉండేటట్టు దానికి కడతాడు, గాయాన్ని కడతాడు. సో తర్వాత అన్ని గుడిసెలోకి తీసుకెళ్ళి పడుకోబెడతారు. అని పడుకుంటాడు. ఇలాగ చీకటి పడింది కాబట్టి వీళ్ళు కూడా కొంచెం ఏదో తినేసి పైగా అలిసిపోయి ఉన్నారు కదా, మత్తుగా పడుకుంటారు. తెల్లవారుతుంది.
మన రాజుగారు లేస్తారు. లేచిన తర్వాత అది చూసి ఈ దెబ్బ తగిలిన మనిషి లేచి, రాజుగారు నన్ను క్షమించండి అని అంటాడు. అరే నువ్వెవరో నాకు తెలియదు, నేను నిన్ను క్షమించడం ఏంటి, నువ్వు నాకు ఏం అన్యాయం చేసావని అని అంటే, లేదండి నేను మిమ్మల్ని హత్య చేయడానికి వచ్చాను. మా అన్న ఒక నేరం చేస్తే మీరు అతన్ని శిక్షించారు, ఆస్తులు కూడా జప్తు చేసుకున్నారు. అప్పటి నుంచి నేను మీ మీద కక్ష కట్టాను. ఎలా అయినా సరే నేను మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇక్కడ ఒంటరిగా దొరుకుతారని గమనించి నేను ఇక్కడికి వచ్చాను. కానీ మీ వాళ్ళు పట్టుకుని నన్ను కొట్టారు. నేను వాళ్ళ నుంచి తప్పించుకోబోయాను. ఒకడు నన్ను పొడిచాడు, అందుకని నేను ఇలా వచ్చేసాను. అయినా సరే నేను మీ మీద కక్ష తీసుకోవాలని వచ్చినా సరే మీరు నన్ను ఆదరించి నాకు సాయం చేశారు. ఈ రోజు నుంచి నేను మీరు అనుమతిస్తే మీ దగ్గర నేను పని చేసుకుంటాను, క్షమించండి అని చెప్తాడు. సరేలే అని అంటారు. అది అయిపోయింది. మీరు సమాధానాలు కొంచెం మీకు తెలిస్తే చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ సన్యాసి ఏమంటాడంటే, అరే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికాయి కదా, ఇంకేంటి అంటాడు. సమాధానాలు దొరికాయా ఏంటి అని అడుగుతాడు. ఇక్కడికి నా కోసం వచ్చావు కాబట్టి నేను నీకు ముఖ్యమైన మనిషిని, అలాగే తవ్వడంలో నువ్వు నాకు సాయం చేసావు, అది మంచి పని, తవ్వుతున్న సమయం సరైన సమయం అని చెప్తాడు. ఇంకా ఏం చెప్పాడంటే, ఆ వ్యక్తి గాయపడి వచ్చినప్పుడు వెంటనే తీసుకుని ఆ గాయానికి కట్టుకట్టావు, అది మంచి పని. నువ్వు ఆ గాయాన్ని కట్టుకడుతూ గడిపిన సమయం సరైన సమయం. నీకు ఆ టైంలో ఆ మనిషి ముఖ్యమైన మనిషి. ఇవే నీ ప్రశ్నలకు సమాధానాలు అని చెప్తాడు. అంటే ఏంటంటే, ఇప్పుడు మన చేతిలో ఉన్న సమయమే సరైన సమయం. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామో వాళ్ళే ముఖ్యమైన మనుషులు. ఇప్పుడు మనం ఎవరితో ఉన్నామో వాళ్ళకి సహాయం చేయడమే మంచి పని. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ గడుపుతున్న సమయమే మంచి సమయం. మీరు ఈ వీడియో చూడటం మంచి పని. నేను మీతో మాట్లాడుతూ గడుపుతున్నాను కదా, ఇదే నాకు సరైన సమయం. నేను ఏదో మంచి చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను, ఇది నాకు సరైన పని. నాకు ఈ సమయంలో నేను మీతో మాట్లాడుతున్నాను, మీరే నాకు ముఖ్యమైన మనుషులు. ఈ 3 ప్రశ్నలు కథ కాదు, మనకి దారి చూపించే వెలుగు. ప్రతి క్షణం అడుగడుగున మనకి ఎదురయ్యే ప్రశ్నలు, మనకి తలెత్తే ప్రశ్నలు. జనరల్గా ఈ 3 ప్రశ్నలు తలెత్తినప్పుడు మనం ఎవరిని ఆశ్రయిస్తాం? పూజారులు, ప్రవచనకారులు, పంచాంగకర్తలు, జ్యోతిష రత్నాలు. అయితే వాళ్ళు చెప్పినవి ఎంతవరకు కరెక్ట్ అవుతున్నాయి అనేది మీ అనుభవంలో మీరు తెలుసుకొని ఉండొచ్చు. అందుకు భిన్నంగా లియో టాల్స్టాయ్ మన జీవితంలో ఆచరించగలిగిన పరిష్కారాలు చూపించాడు. తన 3 ప్రశ్నల కథలతో అద్భుతమైన ఫిలాసఫీని చూపించి మన జీవితాల్లో వెలుగులు నింపిన లియో టాల్స్టాయ్కి ఈ ప్రపంచం అంతా రుణపడి ఉంది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. మీరు చేసే ప్రతి పనిలో మీరు ఆలోచించుకొని దీన్ని అన్వయించుకొని ముందుకెళ్తారని ఆశిస్తున్నాను.